శ్రీగంధం లేదా చందనం ఒక విశిష్టమైన సుగంధాన్నిచ్చే వృక్షం. దీని శాస్త్రీయనామం శాంటాలం ఆల్బం, సంటలం ఆల్బం. ఇది శాంటాలేసియా కుటుంబానికి చెందినది. సాగు విధానం: ఇసుకతో కూడిన ఎర్రమట్టి నేలలు చందనము సాగుకు అనుకూలమైనవి. ఇది ఉష్ణమండల పంట. దీనికి తేమగల పొడి నేలలు అవసరము. గంధం లేదా చందనము ఒక విశిష్టమైన సుగంధాన్నిచ్చే వృక్షం. ఇది ఎక్కువ ప్రాముఖ్యత కలిగిన బహువార్షిక వృక్షం. దీనిని భారతదేశంలో ప్రాచీన కాలము నుండి పూజా ద్రవ్యముగా వాడబడుచున్నది. సాగు విధానం: ఇసుకతో కూడిన ఎర్రమట్టి నేలలు చందనము సాగుకు అనుకూలమైనవి. ఇది ఉష్ణమండల పంట. దీనికి తేమగల పొడి నేలలు అవసరము. శ్రీగంధం చెట్టు ఒక పరాన్న జీవన వృక్షం. అనగా ఇది భూమి నుండి నేరుగా నీటిని, పోషకాలను గ్రహించలేదు. వేరే మొక్కల వేర్లతో ప్రత్యేకమైన సంబంధాన్ని ఏర్పరచుకుని నీటిని, పోషకాలను గ్రహిస్తుంది. అందువలన శ్రీగంధం మొక్కలతో పాటు వేరే అతిథేయి మొక్కలను పెంచవలసి ఉంటుంది. అతిథేయి మొక్కలుగా కంది, ఉసిరి, సరుగుడు, కానుగ, మిరప, కరివేపాకు మొదలైన వాటిని పెంచవచ్చును. ఉపయోగాలు: చందనము వ్యాధి నిరోధక శక్తిని, మేధస్సును పెంచే గుణము కలది. చందనపు చెక్క నుండి తీసిన తైలం మంచి సువాసన కలిగియుండి పరిమళ ద్రవ్యముల తయారీలో బాగా వాడుతున్నారు. ఇది మెదడు, హృదయమునకు సంబంధించిన వ్యాధులకు, కడుపులో మంట, జ్వరము, తలనొప్పి, జలుబు, శ్వాసకోశ, మూత్రకోశ, అతిసార వ్యాధులకు, మశూచి, స్ఫోటకము, ఇతర చర్మవ్యాధులకు సంబంధించిన మందుల తయారీలో ఉపయోగపడును. వేరు నుండి లభించే తైలాన్ని అత్తరు, అగరుబత్తి, సబ్బులలో ఉపయోగిస్తారు. దీన్ని సిరిగంధం చెట్టు అని కూడా అంటారు. బాగా ముదిరిన ఈ చెట్టు కర్ర మంచి సువాసన కలిగి ఉంటుంది. అటువంటి కర్రలను రాతి బండలపై నీళ్లు చిలకరిస్తూ రుద్దుటుంటే గంధం వస్తుంది. దీని దేవునికి పూస్తారు. తిరుమలలోని శ్రీ వెంకటేశ్వరాలయంలో ఈ విధంగా గంధం తీయడానికి ఒక గది ఉంది. గంధపు గది. ఈ చెట్లు ఎక్కువగా నల్లమల అడవులో పెరుగుతాయి. తిరుమల కొండ పైన ఈ చెట్లు విస్తారంగా కనిపిస్తాయి. ఇక్కడ గంధపు చెక్కలను కూడా బజారులో అమ్ముతుంటారు. ఇవి చాలా విలువైనవి. అందుచేత వీటిని స్మగ్లర్లు దొంగ రవాణా చేస్తుంటారు. రాయలసీమ ప్రాంతంలో ఈ చెట్లు ఎక్కువగా కనబడతాయి. ప్రత్యేకంగా వీటిని పెంచరు. పొలాల గట్ల మీద తోటలలో వాటంతటా అవే పడి పెరుగుతుంటాయి. వీటిని ప్రత్యేకంగా పెంచడము, కొట్టడము, అమ్మడం నిషేధం. అంచుచేత దొంగలు వీటిని రాత్రికి రాత్రే కొట్టుకుని పోతుంటారు. చందనం వాడకంతో సౌందర్యం పెరుగుతుందనేది అందరికీ తెలిసిన విషయమే. ఇది రాజులు, మహారాజుల కాలంలోనే ప్రాచుర్యంలో ఉంది. నేటి కాలంలో రసాయనిక సాధనాలతో సౌందర్య పోషణ చేసుకోబోయి ఉన్న అందానికి మంగళం పాడేస్తున్నారు చాలామంది. నేటికి సౌందర్య సాధనాల్లో చందనానికి గల ప్రాధాన్యం చెప్పుకోదగిందే. చందనం తాలూకు గుణాలు మహత్తరమైనవి. వాటిని గురించి తెలుసుకుందాం. రూప సౌందర్యాలకు చందనానికి అవినాభావ సంబంధం ప్రాచీన కాలం నుంచి ఉంది. చాలా మంది పురుషులు చందనపు బొట్టు పెట్టుకోవటం మనకు తెలుసు. శరీరానికి చందనలేపనం చేసుకోవటం గురించి వింటుంటాం. సుకోమలమైన చర్మం అందానికి ప్రతీక. అలాగే చందనం నుంచి వెలువడే సుగంధాలు ఆరోగ్యానికి నిదర్శనం. ఈ కారణాల చేతనే చందనాన్ని సౌందర్య సాధనాల్లో నేడు వాడుతున్నారు. సౌందర్య సాధనాలలో వాడకం: కొన్ని రకాల పెర్ఫ్యూమ్లలోనూ చందనం ఉంటుంది. ఆధ్యాత్మిక మానసికారోగాల కోసం కూడా చందనం వాడకం ఉంది. వేదాల్లో దేవరాజైన ఇంద్రుని నందనోద్యానంలో చందనవృక్షం ఉన్న ప్రసక్తి ఉంది. దాని సువాసనలతో దేవలోకం మొత్తం గుబాళించిందట. అక్కడున్న దివ్యదేవతలతో పాటు అప్సరసలందరి సౌందర్యానికి అతిముఖ్య కారణం చందనమేనని, ఆ తరువాతి కాలంలో చందనం భూలోకంలోకి వచ్చినప్పుడు సహజ సౌందర్యోద్ధరణ కోసం స్త్రీలందరూ చందనాన్ని వాడారని ప్రతీతి. బాలీవుడ్ సుందరి, నాట్యతారామణి, నిన్నటి, డ్రీమ్ గర్ల్ హేమమాలిని సౌందర్యం 5 దశాబ్దాలు దాటినప్పటికీ నిలిచి ఉండటానికి కారణమేమిటంటే, నృత్యాభ్యాసంతో పాటు చర్మానికి చందనలేపనం చేసుకుంటానని చెప్పింది. గతంలో తిరువనంతపురం సిస్టర్స్లో ఒకరైన పద్మిని కూడా చెప్పారు. సౌందర్య నిపుణురాలు, బ్యూటీ కన్సల్టెంటు అయిన బ్లాసమ్ కొచర్ కూడా చందనం సుగుణాలను పొగిడింది. చందనం ఒక సంపూర్ణము, సహజము అయిన సౌందర్యవర్ధక సాధనం. కోమలత, కమనీయత నిలిచి ఉండటానికి చందనం తోడ్పడుతుంది. మాయిశ్చరైజింగ్ ఏజెంట్గాను పనిచేసేది చందనమే. చర్మంలో నుంచి పోయిన తేమను తిరిగి తీసుకురాగలిగిన చక్కని సాధనం. అంతేకాకుండా చర్మంలోని అదనపు జిడ్డును కూడా చందనం తొలగిస్తుంది. అందుకనే సంపూర్ణమైన స్కిన్ కేర్ ప్రాడక్ట్గా చందనాన్ని నేటి వారు భావిస్తున్నారు. చందనాన్ని ముల్తానీ మట్టి, పన్నీరు కలిపి పేస్ట్లా చేసి ముఖం, మెడమీద రాసుకుంటే ఈ లేపనం చర్మాన్ని స్నిగ్ధం చేస్తుంది. చాలా శుష్కంగా ఉండే చర్మానికి కూడా చందనం మేలు చేస్తుంది. స్నానం చేసే నీటిలో కొన్ని చుక్కల చందన తైలాన్ని వేసుకోవాలి. శరీరమంతటా చందనలేపనం చేసుకుని
ఆ తరువాత చందన తైలం వేసుకున్న నీటితో స్నానం చేస్తే భలే మజాగా ఉంటుంది. చర్మంలోని శుష్కత పూర్తిగా పోతుంది. చందనం మేలైన స్క్రబ్గానూ ఉపయోగపడుతుంది. చర్మం జీవం లేకుండా వాడిపోయినట్లుగా కనిపిస్తే లేదా చర్మంలోని మృతకణాలు సౌందర్యానికి బాధకాలుగా నిలిస్తే స్నానం చేసే ముందు కాస్త బరకగా ఉండే చందనం పొడిని ముఖం, మెడ, చేతులు, కాళ్లకు రాసుకోవాలి. దాంతో చర్మం మీదుండే మృతకణాల పొర తొలగిపోతుంది. చర్మానికి కొత్త కాంతి వస్తుంది. సెన్సిటివ్ చర్మానికి చందనం లాభాలు కలుగజేస్తుంది. క్రీమ్ రూపంలో ఫేస్ ప్యాక్ లాగా చందనాన్ని వాడుకుంటే సరిపోతుంది. ఈ వస్తువుల వాడకంతో చర్మం మచ్చలు లేనిదిగా, సుందరంగా తయారవుతుంది. ఫేస్ క్లెంజర్గాను ఎండకు కమిలిన చర్మం మీద చందనం తన చల్లని ప్రభావాన్ని చూపుతుంది. చందనం గల సబ్బులు, చందనం పేస్ట్తో రోజూ చర్మాన్ని శుభ్రపరచుకుంటే కొద్ది రోజుల్లోనే చర్మం వికసించి సహజ కాంతితో మెరుస్తుంటుంది. అరోమా బాత్, పెర్ఫ్యూమ్ల రూపంలో చందనాన్ని వాడుకోవచ్చు. రోజూ చందన తైలాన్ని కొన్ని చుక్కలు వాడుకోవటం వల్ల చెమట వల్ల ఏర్పడే దుర్గంధం పోతుంది. మరికొన్ని లాభాలు చందన వృక్షం తాలూకు ఆకులు, వేళ్ళు, చెక్క అన్నిటిలోనూ చందనానికి ఉండే సుగుణాలు ఉన్నాయి. చందనంతో రోజూ బొట్టు పెట్టుకుంటే మనస్సు, మస్తిష్కమూ ప్రశాంతంగా ఉంటాయి. ఆధ్యాత్మిక దృష్టితో చూసినా చందనానికి ప్రముఖ స్థానమే ఉంది. పూజలు, ధ్యానాల్లో స్థిరత్వానికి తోడ్పడుతుంది. దీని సుగంధాలు శరీరంతో పాటు మనస్సుకు కొత్త శక్తిని కలుగజేస్తాయి. చందనం అంటేనే చల్లదనం. మరి ఆ చందనంతో కంటికి పెట్టుకునే కాటుక తయారు చేసుకుంటే ఎలా ఉంటుంది? కళ్లకు చల్లగా ఉంటుంది. వినటం మనసుకు చల్లదనాన్నిస్తుంది. పరిశుభ్రమైన చందనపు చెక్కను అరగదీసి దాన్ని మందమైన ఇనుప పాత్ర కింది భాగంలో లేపనంలా పూయాలి. పెద్ద కట్టెల పొయ్యి మీద ఈ పాత్రను ఉంచాలి. ఈ పాత్రలో ఆముదం పోసి ఓ సన్నని బట్టలో మరో 2 చందనపు చెక్కలను చుట్టి పెడతారు. ఇప్పుడు కట్టెల పొయ్యిని అంటిస్తే పాత్రలో ఉండే కట్టెలు కాలిపోయి బూడిదలా తయారవుతాయి. ఆ బూడిదకు కాస్త వెన్న కలిపి రుబ్బాలి. ఈ మిశ్రమమే కళ్లకు చలువ చేసే చందనపు కాటుక. ఈ కాటుక పెట్టుకున్న కళ్లను జనం తప్పకుండా మరోసారి చూసి తీరుతారు. వేసవిలో ఇలాంటి చందనపు కాటుకను పెట్టుకోవటం చాలా మంచిది. వేసవిలో చందనము మండే ఎండల్లో మంచు చల్లదనాన్ని అందించే శక్తి గంధం సొంతం. చర్మానికి తాజాదనంతో పాటు మెరుపును తెచ్చే గంధం మరెన్నో విధాలుగానూ ఉపయోగపడుతుంది. గంధం చెక్క, గంధం పొడి మాత్రమే కాదు, నూనె కూడా మేలు చేస్తుంది. చర్మాన్ని చల్లబరచడమే కాదు, యాంటీసెప్టిక్గా పనిచేస్తుంది గంధం. వేసవిలో అతినీలలోహిత కిరణాల ప్రభావం నుంచి చర్మాన్ని రక్షిస్తుంది. మొటిమలు, దద్దుర్లను కూడా నివారించే శక్తి గంధానికి ఉంది. ఒక్క శారీరకంగానే కాదు, మానసిక సాంత్వననందిస్తుంది. గంధం నుంచి వచ్చే ప్రత్యేకమైన సువాసన ఒత్తిడిని తగ్గించి మనసుకు, మెదడుకు హాయినందిస్తుంది. రాత్రిళ్లు సరిగ్గా నిద్రపట్టనివారు స్నానం చేసే నీటిలో 3 చుక్కల గంధపు నూనెను వేసుకుంటే ఎంతో మార్పు ఉంటుంది. చందనంతో పాటు ఈ వేసవిలో ప్రత్యేకంగా లభించే మల్లెలను కలిపి చికిత్స చేస్తే శరీరంపై పడే అతివేడి ప్రభావం నుంచి చర్మాన్ని కాపాడుకోవచ్చు. అరగదీసిన గంధం, బాదం పొడి, మల్లె పువ్వుల గుజ్జు, కలబంద గుజ్జు చెంచా చొప్పున తీసుకోవాలి. అన్నింటినీ కలిపి ముఖానికి పూతలా వేసుకోవాలి. 10 నిమిషాలయ్యాక కడిగేయాలి. ఇలా వారానికి 2 సార్లు చేస్తే ముఖంపై నలుపు తగ్గి క్రమంగా ప్రకాశవంతంగా మారుతుంది. ఎండలో వెళ్లినా కూడా చర్మం అంత త్వరగా నల్లగా మారదు. జిడ్డు, మొటిమల సమస్య ఉన్నప్పుడు చెంచా అరగదీసిన గంధం, తులసి పొడి పావు చెంచా, తేనె, మల్లెపువ్వు గుజ్జు చెంచా చొప్పున తీసుకుని అన్నింటినీ బాగా కలిపి ముఖానికి పూతలా వేసుకోవాలి. జిడ్డు చర్మతత్వం ఉన్నవారికి ఈ పూత చక్కగా పనిచేస్తుంది. వేసవిలో గనుక ఈ పూతను తరచూ వేసుకుంటే చర్మం చాలా తేటగా కనిపిస్తుంది. ఎండలో తిరిగినప్పుడు చర్మం కమిలినట్లు అవుతుంది. మంట, దురద, చెమట పొక్కులు బాధిస్తారా? అలాంటివారు 2 చెంచాల గంధం పొడి, పుదీనా రసం, ముల్తానీ మట్టి, కలబంద గుజ్జు చెంచా చొప్పున తీసుకుని అన్నింటినీ బాగా కలపాలి. ఈ మిశ్రమాన్ని ముఖానికి పూతలా వేసుకుని 10 నిమిషాలయ్యాక కడిగేయాలి. ఇలా రోజూ 2 సార్లు చేస్తే ఎంతో మార్పు ఉంటుంది. చర్మం మెరుపును సంతరించుకుంటుంది. చందనం సున్నిపిండి. ఈ కాలంలో సున్నిపిండి వాడితే చర్మం తాజాదనంతో మెరిసిపోతుంది. అయితే దీన్ని ప్రత్యేకంగా తయారు చేసుకోవాలి. పెసలు, శనగలు, బియ్యం పావు కేజీ చొప్పున, 50 గ్రాముల పసుపు కొమ్ములు, 100 గ్రాములు ఎండబెట్టిన కమలాఫలం చెక్కులు తీసుకుని అన్నింటినీ పిండి పట్టించాలి. 6 చెంచాల సున్నిపిండికి చెంచా మంచి గంధం పొడి కలపాలి. వాడుకునేటప్పుడు సగం నిమ్మచెక్క రసం కూడా కలిపి శరీరానికి రుద్దుకోవాలి. చర్మం తాజాదనంతో మెరుస్తుంది. మృదువుగానూ ఉంటుంది. ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా చర్మం నల్లబడి, ఎర్రగా కందిపోయి,
మంటగా అనిపిస్తుంటే నిర్లక్ష్యం చేయకూడదు. అది ఇతర సమస్యలకు కారణం కావచ్చు. అలాంటప్పుడు ఈ చికిత్స ప్రయత్నిస్తే కాంతులీనే చర్మం మీ సొంతమవుతుంది. మల్లె, కలబంద సుగుణాలున్న మిశ్రమంతో చర్మాన్ని శుభ్రపరచాలి. మంచిగంధం జాస్మిన్ గ్రాన్యువల్స్తో చేసిన నలుగుతో 5 నిమిషాలు మర్దన. మంచిగంధం, తామర క్రీంతో 7-8 నిమిషాలు మర్దన. మల్లెల గుజ్జు, గులాబీ జెల్ రాసి 10 నిమిషాలు ఉంచాలి. తరువాత జాస్మిన్ సిరం వేసి 7 నిమిషాలు డెర్మోసోనక్ చికిత్స. జాస్మిన్, క్రిస్టల్ పూత వేసి 20 నిమిషాల తరువాత తొలగించాలి. చందనం పొడి, పసుపు సమపాళ్లలో కలిపి నీళ్లతో మెత్తని పేస్టులా చేసి ముఖంపై మొటిమలున్న చోట రాసుకోవాలి. చందనం చల్లదనాన్ని ఇస్తే, పసుపు యాంటీబయోటిక్లా పనిచేస్తుంది. ఇందులో చిటికెడు కర్పూరం కలిపినా మంచిదే. దీనిని రాత్రి పడుకోబోయే ముందు రాసుకుని, ఉదయం లేచాక శుభ్రం చేసుకుంటే సరి. మొటిమలు మరీ బాధిస్తే చందనానికి రోజ్వాటర్ కలిపి రాసుకుంటే తగ్గుతాయి. కాంకి విరుగుడు, 4 టీ స్పూన్ల చందనం పొడికి 2 టీ స్పూన్ల కొబ్బరి నూనె, 2 స్పూన్ల బాదం నూనె కలిపి ముఖానికి మెడకి చేతులకి రాసుకుని పావుగంటయ్యాక గోరువెచ్చని నీళ్లతో కడిగేసుకుంటే మంచి ఫలితం ఉంటుంది. చర్మం నునుపు కోసం 1 స్పూను బాదం పొడి, 1 స్పూను గంధం పొడి, పాలు కలిపి ముఖానికి మెడకి రాసుకోవాలి. ఇలా తరచూ చేస్తే చర్మం రంగు తేలుతుంది. ఎర్ర చందనం పొడిని రాసుకుంటే ముఖం మీద చారలు, గీతలు ఉంటే పోతాయి. మార్కెట్లో దొరికే గంధం నూనెతో ముఖాన్ని మర్దన చేసుకుంటే చర్మం మృదువుగా మారుతుంది.